హలో అండి. వెల్కమ్ టు విశ్వ టారోట్. సో, ఈరోజు చూసేద్దాము మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఈరోజు ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఈరోజు ఎలా ఉన్నాయి. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద జస్టిస్. ఓకే, చాలా బాగున్నాయండి. చాలా మీ రిలేషన్షిప్ గురించి కష్టపడుతున్నారు, ప్లాన్ చేస్తున్నారు, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. మిమ్మల్ని తన లైఫ్లో ఉంచుకోవడానికి, మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవడానికి తనని ఫైనాన్షియల్గా చాలా కష్టపడుతున్నారు. తన జాబ్లో కావచ్చు, తన కెరీర్లో కావచ్చు, తన బిజినెస్లో కావచ్చు, చాలా కష్టపడి ఫైనాన్షియల్ గ్రోత్ కోసం అండ్ మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కోసం అయితే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ ఏదేమైనా సరే ఈ రిలేషన్ అయితే మిమ్మల్ని అయితే వదులుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే తను ఈ రిలేషన్ పట్ల స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరంటే తనకి చాలా ఇష్టం ఉంది, చాలా అట్రాక్షన్ ఉంది. మీ మధ్యలో ఒక రొమాంటిక్ బిగినింగ్ కావాలి, ఒక న్యూ బిగినింగ్ కావాలి అనే స్ట్రాంగ్ పట్టుదలతో అయితే ఉన్నాడు. ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ అయితే మీ మధ్యలో జరగాలన్న ఆలోచన అయితే తనకుంది. ఖచ్చితంగా మీ మధ్యలో బ్యాలెన్స్ కావాలి, తను మీకు న్యాయం చేయాలనేది చూస్తున్నారు. ఒకవేళ చూసేది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ మధ్యలో ఏవైనా కోర్ట్ కేసెస్ కానీ డైవర్స్ కానీ నడుస్తుంటే ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి స్టాండ్ తీసుకుంటారు. అండ్ మీ మధ్యలో ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతుంది. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్కి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అండ్ ఆ దేవుడి కృప మీ రిలేషన్షిప్కి ఉంది. ఖచ్చితంగా మీన్స్ మీ రిలేషన్లో అయితే ఒక న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఏమైతే సాడ్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ ఎండ్ అయిపోయి ఒక న్యూ లైఫ్ కావచ్చు, ఒక న్యూ పర్సన్ కావచ్చు, మీ పర్సన్ ఒక న్యూ పర్సన్స్‌లా మారి ఒక స్టెప్ తీసుకొని మీ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ అనేది తెస్తారు. ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చేస్తారు. సో, ప్లీజ్ క్లెయిమ్ దిస్ ఎనర్జీ. కామెంట్ సెక్షన్‌లో ఐ క్లెయిమ్ దిస్ ఎనర్జీ అనేసి కామెంట్ చేయండి. ఈ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.